పాలు ఎనిమిది కైమంత తెచ్చుకున్నాడు ఒళ్ళు మీద కొట్టుకున్నాడు దేవా సంగమయ్యా ఎడవ సంకా కేసినాడుగా పాతలలో గీతల్లో ఎత్తుమంట పంచంగాల కట్ట పట్టుకున్నాడు గుర్ర పంచ ప్రధాన చేసిండు పొడిగ చెప్పు చేత పట్టుకున్నాడే 6 ఓపుల దంచన వేసుకున్నాడు దేవా సంగమయ్యా పెద్ద మనిషి ఊతకోల చేత పట్టుకొని దేవా సంగమయ్య నేను ఈ అవతారం మీద శ్రీటి ఓపుల కొల్లాబరి పట్టం వెళ్ళిపోతానన్నాడట దేవదేవుడు సంగమయ్య దేవుడు శివ సంగమయ్య దేవదేవుడు సంగమయ్య దేవుడు శివ సంగమయ్య ఎండికొండ నుంచి ఎల్లి తానే ఉన్నాడేమో దేవుడు సంగమయ్య దేవుడు శివ సంగమయ్య మరి నంది మీద కొలువు తీరంట దేవ సంగమయ్య నాగలోకం వెళ్ళి వస్తా ఉన్నాడాట ఎదురెక్కి పోయేవాడు వేడికాల సంగమయ్య ఎదురెక్కి పోయేవాడు వేడికాల సంగమయ్య అందరెక్కి పోయేవాడు నారాయణమూర్తి పోయేవాడు నారాయణమూర్తి అడిగెళ్ళే సంగమయ్య ఏడికస్తానున్నాడేమో అడిగెళ్ళే సంగమయ్య ఏడికస్తానున్నాడేమో గౌరాది కొల్లపురము ఎరవత్తా ఉన్నాడేమో గౌరాది కొల్లపురము ఎరవత్తానున్నాడేమో దేవ సంగమయ్య మరి ఎండికొండ కైలాసం అంత శ్రేటు కూడా కొల్లాపురి పట్టం ఎరవత్తా ఉన్నాడా దేవ సంగమయ్య దేవుడు సంగమయ్య కొల్లాపురి పట్టం ఎప్పుడు చేరవచ్చుండో ఇలా ఎనవలు గజ్జల్లి పంట చిన్న తర్వాత కాడి చేరవచ్చుండో దేవ సంగమయ్య ఎవరాడకు నేను పోదు ఎవరి మేడకు నేను పోదు దేవ సంగమయ్య ఎవరి ఆడకు పోదు ఎవరి మేడకు పోదు అని చెప్పిన ఆలోచించి దేవ సంగమయ్య ఈ 20 గజల్లి బండ చిన్న తరవల్ల కాడ ఉండి మరి నా కడుపులో నా కన్న కొడుకు రాజు మల్లయ్య ఇక్కడ కచ్చేరి ఉన్నాడు కచ్చేరి కాడికి నేను ఓను నా రాజు మల్లయ్యను నా వేడికి రప్పించుకొని నా రాజు మల్లయ్యకు నేను లగ్గం చెప్పి నేను వెళ్ళిపోతానన్నాడాట 60 ఏళ్ళ పెద్ద మనిషి అమ్మవారు నీలమ్మ ఉన్నది 90 ఏళ్ళ పెద్ద మనిషి ఆదిరెడ్డి ఉన్నాడు ఆరి మారి ఓతనని చెప్పి దేవా సంగమయ్యా నీలమ్మ వాడల్లాకు దేవతంగా వచ్చినాడా నీలమ్మ వాడల్లాకు దేవతంగా వచ్చినాడా జనగాన సంగమయ్య గంటలైనా కొట్టవయ్యా సంగమయ్య గంటలైనా కొట్టవయ్యా జనగాన సంగమయ్య గంటలైనా కొట్టినాడా సంగమయ్య గంటలైనా కొట్టినాడా మౌన సంగమయ్య సింపులైనా వట్టినాడా సంగమయ్య సింపులైనా వట్టినాడా దేవ దేవ సంగమయ్య నీలమ్మ వాడుకు వచ్చి గనగన గనగన గంట కొట్టిండు బొమ్మమ్మ శంకు పట్టి గురి భిక్షము గురి పాదము గురి తిరిగి తిరిగే గురి భక్తురాలని చెప్పి అల్లన గొమ్మోలు బ్రాహ్మణయ్య ఆగిడ కూకున్నాడే సప్పుడేమో శివనందు పెట్టాలా ఆడల్లా ఉన్నదేమో కన తల్లి నిలవేనా ఆడల్లా ఉన్నదేమో కన తల్లి నిలవదేవి ఆడల్లా ఉన్నదే నీలవదేవి మరి నీలవదేవి ఆదిరెడ్డి వనంగనాయన బంగారు సేర్లట్టు ముట్ట బియ్యాల మీద తులభారం తోగుతున్నరే నీలవదేవికి ఆదిరెడ్డికి వనంగా కళ్ళు కనబడరావు చెవులు వినబడరావు కానరాని పెద్ద మనసులున్నారమ్మా కంటలా సప్పుడే దేవ సంగం
ఆయన నీలమ్మ వాడకు వచ్చి గనగనగనగన గంట కొట్టిండు బొమ్మము శంకు పట్టిండు గురి భిక్షము గురి పాదము గురి తిరిగి తిరిగి గురి బౌతులారని చెప్పి అల్ల మూల బ్రాహ్మణయ్య ఆగిటే ఇప్పుడు కూకున్నాడు సప్పుడు నీలమ్మ శివన పెడతలేదు గంటల సప్పుడు నీలమ్మ గనకొంటలేదాట నీలమ్మ ఆదిరెడ్డి వనగన ఆయన బంగారు సెల్ల టొంగట వెయ్యాల మీద తులవారం జోగుతున్నారు ఆ యొక్క విరిది పెద్ద మనసులు అయిపోయింది కాబట్టి ఆ యొక్క నీలమదేవికి చెవులు వినబడతలేవు గంటల సప్పుడు ఎప్పుడు వినబడతలేదు ఇది గడియల వార కల్లా గంటల సప్పుడు శంకుల సప్పుడే నాయమ్మ కచ్చీరి మీద ఉన్న రారాజు మల్లయ్య శివనందు పెట్టిండే మల్లయ్య కచ్చీరి మీద ఉన్న మల్లన్న శివనందు పెట్టి తమ్ముడా సంగన్న ఓ తమ్ముడా సంగయ్య ఎక్కడో గనగన గనగన గంటలు మోగినట్టు శంకులు మోగుతున్నాయి తమ్ముడా సంగన్న ఎవరి గాడల్ల తమ్మే నా తమ్ముడా గంటలు నారాయణ గంటలు మోగవంటే నా తమ్ముడా తమ్ముడా సంగన్న గనగన గంటలు మోగుతున్నాయి బొమ్మమ్మ శంకులు మోగుతున్నాయి ఎవరి వాడల్ల కావచ్చు ఎవరి మేడల్ల కావచ్చు తమ్ముడా సంగన్న మరి ఎవరైనా గాని యోధులు వచ్చిన రాజాది రాజులు వచ్చిన కచ్చీరు కాడికి వచ్చేది దానం పెడితే వేరే పట్టుకొని వెళ్ళిపోయేది తమ్ముడా సంగయ్య మరి ఎక్కడోళ్ళు కావచ్చునో ఎవరు కావచ్చునో మరి వెంది పెద్ద మనుషులు కావచ్చునో కానే వచ్చిందో కానగానే వచ్చిందో మన తల్లి నీలమ్మ మేడల్ల గుమ్మాన నాయన్న గంటలు శంకులు మోగుతున్నాయట తల్లి నీలవ మేడల్ల గనగనగనగనట్లు మోగుతున్నాయి బొమ్మ శంకులు మోగుతున్నాయి ఎవరు వచ్చినా కానీ కచ్చీరుకు వచ్చేది దానం పెడితే పట్టుకొని పోయేది ఈ ఆటి రోజున తల్లి గారి మేడలకు వచ్చిండు కాబట్టి తమ్ముడా సంగన్న ఓ తమ్ముడా సంగయ్య మరి వడరే ఊరు పేరు ఎక్కడో పల్లె పేరు ఎక్కడో తవగొన్న భూములు తావరం ఎక్కడో మనగొన్న భూములు మందనావులు ఎక్కడ ఉండేటి ఉనుకులు పండేటి వనుకులు ఎక్కడో అడిగే తమ్ముడా సంగయ్య దానం పెట్టిరా పోవు తమ్ముడా అద్భుతరేగులు మన మాణిక్యాలు వంచబోయి దానం పెట్టి రమ్మని చెప్పిన ఆయన కవలవారి సంగన్నకు రాజు మల్లన్న ఎప్పుడు చెప్పిండో తమ్ముడా సంగన్న ఆ యొక్క ఊరు పేరు పల్లె పేరు ఎక్కడో అడిగి ఆ యొక్క దానం పెట్టి రప్పమ్మన్నప్పుడైనా అప్పుడు కమలవారి సంగన్న అన్న మల్లన్న నన్ను కొట్టుమని చెప్పలేదు తిట్టుమని చెప్పలేదు ఆ యొక్క ఊరు పేరు పల్లె పేరు అడిగి దానం పెట్టి రమ్మన్నాడు చెప్పిన ఆయన కమలవారి సంగన్న వనగన ఆయన బంగారి కొట్టిరం ఇచ్చినేసిండు మా దొప్పస్పరేవులు మనమాని కాలు సాటకొంగు సాడు ముచ్చారు పట్టుకున్నాడాట బ్రాహ్మణ బేటికే అమ్మా సంగయ్య ఏ తీరు ఏరవత్త ఉన్నాడు సంగయ్య కమలవారి సంగయ్య ఏ తీరు చేరవత్త ఉన్నాడు రామనే ఓ రామ ఓ రామ మరి
రంగన్న పుష్పరేగులు మన మాణిక్యాలు పట్టుకొని బ్రాహ్మణ వేటికి వచ్చి అయ్యా బ్రాహ్మణయ్య అయ్యా ఏ ఊరు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య ఏ ఊరు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య ఏ దేశం ఉన్నదయ్యా బ్రాహ్మణయ్య తమగన్న భూములే వనాయన చెప్ప బ్రాహ్మణయ్య ఉండేటి మునుగులు నారాయణ బ్రాహ్మణయ్య తమగన్న భూములు తావరం ఎక్కన్న మనగొన్న భూములు మందనాములు ఎక్కన్న ఉండేటి ఎనుకులు పండేటి మనకులు ఎక్కడ బ్రాహ్మణయ్య పేరు చెప్పవే భావన పేరు చెప్పవయ్యా ఓ నాయన భావన బ్రాహ్మణయ్య బ్రాహ్మణ బ్రాహ్మణ ఇది ఊరు పేరు ఎక్కడ పల్లె పేరు ఎక్కడ తవగొన్న భూములు తావరం ఎక్కడ తవగొన్న భూములు మందనాములు ఎక్కడ ప్రధాన యోధులు వచ్చిన ఆయన కచ్చేరికి వాడికి వచ్చేది దానం పెడితే పట్టుకొని పోయేందుకు వచ్చేది దానం పెడితే పట్టుకొని పోయి వెళ్ళిపోయేది ఈరా ఎనమల్లో గజల్లి బండ పెన్న పరమల్ల కాడ గోకుండి ఉన్నవయ్య బ్రాహ్మణయ్య పేరు చెప్పవన్నాడే అమ్మా పేరు చెప్పవన్నాడా అయ్యా కొత్త మీరు ఎవరు బిడ్డ ఎవరు ఎవరు మీరు నా ఊరు పేరు పల్లె పేరు చెప్పమన్నవా